డైరెక్టర్ గారు టెంట్లు వేయించేశారు, ఇక కంటెంట్లు వేయాలన్నమాట. ముందే దానికి కంటెంట్ తెలియకూడదని చెప్పేసి నీ ఎంట్రీతో వేయిద్దామని చెప్పేసి ఆగాను. నువ్వు దిగితే అన్నీ వస్తాయి రామారావు. ఓ అప్పుడు ఇంకా బాగుంటుంది. ఈ రోజుతో దాని పరువంతా పోవాలి, దానికి నరకం కనబడాలి. అందిస్తారుగా, పోసేస్తా. చెప్పండి డైరెక్టర్ గారు. యాక్షన్. యాక్షన్. భార్య బాధితుల సంఘ నాయకులు రామారావు గారి బాధ సభ. భార్య బాధితుల సంఘం నాయకుడు రామారావు గారికి, భార్య బాధితుల సంఘం నాయకుడు రామారావు గారికి. ఇంకెన్నాళ్ళు భర్తకి సంఖ్యల్లో ఏకమై విడిపిద్దాం, చేసిన వాళ్ళని చిత్తుగా ఓడిద్దాం. భార్య బాధితుల సంఘం నాయకుడు రామారావు గారికి, 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 రామారావు గారికి. శృతి, పబ్లిక్ లో ఉన్నా నీ పరువు తీయడానికి వచ్చారు. నీ తెలివైన స్పీచ్ తో తిప్పికొట్టు, వేరే దారి లేదు. కొడతా, కిరక్కొట్టిస్తానే. వీళ్ళందరూ మన వాళ్లే కదా, వింటారు. ఎందరు నీ వాళ్ళో సభ క్లైమాక్స్ లో తెలుస్తుంది. మొదలుపెట్టు. రామారావు రెడీగా ఉంది. భార్య బాధితుల సంఘం నాయకుడు రామారావు గారికి. అందరూ బాగున్నారు కదా మిత్రులారా? బాగుంటే నచ్చదుగా, అందుకే ఈ బాధ సభ. ఏ బాధ అయినా తీర్చేదే నా సభ. మీ అందరి కష్టాల్ని తీర్చడమే నా ధ్యేయం. ఉట్టి కొట్టలేనమ్మా, స్వర్గానికి ఎగిరిందంట. ఇంటోడికి రోజు పుట్టడి కష్టాలు పెడుతూ అందరి కష్టాలు తీరుస్తారా? నవ్వొస్తుంది. నవ్విన వాళ్ల పళ్లే బయటపడతాయి. నేను అభివృద్ధి ఏంటో చేసి చూపించాను. ఏం చేశారో చెప్పమనండి. మేము చూడలేదు, చెప్పమనండి. చూపిస్తాను. ఇంకొకసారి మీ అమూల్యమైన ఓటుని విలువైన నాకే వేస్తే ఏం చేశారో చెప్పమంటున్న వాళ్ళకి నువ్వేనమ్మా దీనంతటికీ కారణం. చూపించాల్సినప్పుడు ప్రేమ చూపిస్తే ఆ ప్రేమకి విలువ ఉంటుంది. నా నీడని చూడడానికి కూడా రా. నీ ఫోటో కూడా చూడొద్దని చెప్పలేదు. సంతోషం. బుజ్జమ్మద్రా వస్తున్నానుండు. బుజ్జమ్మద్రా ఇక్కడున్నావా? బుజ్జమ్మద్రా ఏంటదినా, నేను మళ్ళీ ఇలా వచ్చానేంటా అనా? అదే అయ్యుంటుందిలే వదినా. విషయం ఏంటో ముందు చెప్పు. అబ్బా చిన్నగా అడుగుతావేంటదినా? నేను చెప్పాక సంతోషంతో మీరందరూ పెద్దగా ఎగిరి గంతులేసే విషయం ఇది.
అరవింద్ ని బయటకు తెచ్చే మార్గం కనబడిపోయింది. ఏం చేయడమ్మా? త్వరగా అదేంటో చెప్పు. వర్ష బ్రతికే ఉంది. నా కళ్ళతో నేను చూశాను వదినా. ఎక్కడ చూసారు అత్తయ్య? ఎక్కడుంది? చెప్పండి అత్తయ్య, అన్నయ్య నిర్దోషిగా తిరిగి వస్తాడు. పదమ్మా. రా వదినా. వీళ్ళ ఆవేశం చూస్తుంటే శృతి నిజంగానే అక్కడే చంపేసేలా ఉన్నారు. పాపత్మరాలేగా, పోనీ నాకు సగం ఆస్తి వచ్చింది చాలు. ఎక్కడత్తయ్య? వచ్చేసాం బాబు. అదిగదిగో అలా స్ట్రైట్ గా వెళ్ళి లెఫ్ట్ కి తిరుగు, అక్కడ ఆగు, సరిపోద్ది. తిరుగు తిరుగు. ఇటే ఇటే ఇటే. వదినా వదినా, రండి రండి, త్వరగా రండి రండి. ఇదిగో ఇక్కడే వదినా, ఇక్కడే వదినా. రా వదినా, రండి తొందర. అదిగో అక్కడే లోపల. వచ్చి 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 తొందర. రండి 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 రండి. ఈ రూమ్ లోనే ఉంది వదినా, చూపిస్తా. రండి చూపిస్తా. రా వదినా రా. ఇదిగో చూడు చూడు బాబు, ఇదిగో చూడు. పాపం మన వర్షం ఎలా కట్టేసిందో అది శృతి. నన్ను చూస్తారే, అటు చూడండి. ఏమైంది ఏమైంది? అయ్యో, ఏమైపోయింది శృతి? ఎటుపోయింది వదినా? ఏం బేబమ్మా? చూసా వదినా, అమ్మ తోడు. అయ్యో, ఇదిగో ఇక్కడ ఇక్కడ ఇక్కడే ఇక్కడ కట్టేశారు వదినా. వర్షంతో పాటు శృతి కూడా ఉంది వదినా. దానికి చెప్పొచ్చారా? చెక్కు కూడా తీసుకున్నానని చెప్తే నన్ను చంపేస్తారు. అబ్బాబా, లేదు బాబు లేదు. మరేది? అదే తెలియట్లేదు వదినా. ఏరా తమ్ముడు, వర్ష కనిపించిందా? లేదక్క, ఈవిడ ఎవరిని చూసి ఎవరనుకున్నారు? ఇక్కడ ఎవరూ లేరు. ఏమైందమ్మా? డబ్బు కోసం అబద్ధాలు ఆడతావా? నిజంగా ఇక్కడ వర్ష ఉండుంటే నాటకాలు ఆడకుండా లే. రామారావు చేసిన ఓవర్ యాక్టింగ్ చాలు, లే లే.
నేను చంపాలని కొట్టలేదు, చచ్చాడు. నేను ఇప్పుడేం చేయాలి? ఈ టైంలో ఎవరొచ్చారు? వెళ్ళేలా లేదే. ముందు వాడి శవాన్ని ఏదో ఒకటి చెయ్యాలి. అమ్మో, ఎంత బ్లడ్! బుర్ర బద్దలైపోయిందా? అందుకే వాడు స్పాట్ లో చచ్చుంటాడు. ఇప్పుడు గుర్తి నిజంగా చనిపోయాడనుకుని తెగ టెన్షన్ పడుతుంది వదినా. అవును, త్వరగా కప్పేయాలి. డైరెక్టర్ గారు, మట్టి కూడా వేసేస్తుందండి. కార్పొరేటర్ అమ్మా, కార్పొరేటర్ అమ్మా, కార్పొరేటర్ అమ్మా, బయటరా.
ఎవరు తాగుబోతాడు అనుకుంటా. మొగుడిని హింసించే కార్పొరేటర్ అమ్మా. ఇది డైరెక్టర్ గారి పని అనుకుంటా. థ్యాంక్ యూ డైరెక్టర్ గారు. బయటికి రా. నిన్ను చూసి నా పెళ్ళం నన్ను హింసిస్తుంది. బయటికి రా, నీతో మాట్లాడాలి. వస్తావా? నా సాటి మొగోళ్ళని చాలా మందిని తీసుకొచ్చాను. లోపలికి రమ్మంటావా? రావే. వచ్చేస్తుంది. రామారావు, డైరెక్టర్ గారు మాస్క్ పెట్టుకో. ఇక్కడెవరూ లేరు. ఇదిగో ఆక్సిజన్ గంటే పనిచేస్తుంది. మేము తవ్వి తీసేస్తాం, సరేనా? జాగ్రత్త. ఇప్పుడు రావే దయ్యం. ఎవ్వడూ లేడు. వస్తున్నానని భయపడి పారిపోయారనుకుంటా. తాగుబోతు వెదవలు. త్వరగా వెయ్యవే, టైం అయిపోతుంది. అమ్మయ్యా, కప్పెట్టేశాను. టెన్షన్ వచ్చేస్తుంది. ఒక ఫుల్ లేపితే గాని పోదు. చంపేస్తావా? చంపే, చంపేవే, చంపే, చంపే. టెన్షన్ తగ్గి చావట్లేదు. ఫుల్ లేపాల్సిందే. రామారావు, చెప్పండి డైరెక్టర్ గారు. స్టార్ట్ చేయి. దుర్గా, సాంబా, మీరు అక్కడికి వెళ్ళండి. సరే వదినా. కిటికీలు అలా కొట్టుకుంటున్నాయేంటి? అప్పు, నువ్వు ఇక్కడే కూర్చో.
లైన్స్ ఏంటి అలా ఎగురుతున్నాయి? ఈ మెరుపులేంటి? దయ్యాలొచ్చినప్పుడు ఇంతే. గుర్తు చేసావు మోటు బాబాయ్. రే చోటు మోటు, వర్ష అనే ఆత్మని మీరెవరైనా చూసారా? నా 20 years ఎక్స్పీరియన్స్ లో నేను ఎక్కడా చూడలేదు. బోత్ ఆర్ సేమ్, చచ్చి ఉండదు. కరెక్ట్ గా చెప్పేస్తున్నాయిగా, ఇవి మామూలు దయ్యాలు కావు. అంటే నువ్వు అబద్ధం చెప్పావు. ఆత్మలకి అబద్ధాలంటే ఇష్టం ఉండదే. అబద్ధాలాడే మనుషుల్ని ఆత్మల్ని చేయడమే ఇష్టము. నీ పెళ్ళం మారదు కొత్త ఆత్మ. కసుక్కున మెడకొరికే కలిసి రక్తం తాగుదాం. చేసావు. టైం వేస్ట్ అయ్యింది. దానికి పరిహారంగా నిజం కక్కితే నేను రక్తం కక్కవు, లేదంటే కసుక్కున మెడకొరికేస్తా. దయ్యాలు రావేమో, మేమొస్తాం కదే. ఏం డైరెక్టర్ గారు, వెళ్ళి భయపెట్టి వర్షం ఎక్కడ దాచిందో నిజం కక్కించమా? అడగడానికి కంటెంట్ ఉండాలి రామారావు. అదే డైరెక్ట్ గా వెళ్ళి అడిగితే చెప్పదు. ఈసారి బయటికి పారిపోయినా పారిపోతుంది. కరెక్ట్ చిన్నక్క, కంటెంట్ ఉండాలి. ఉందా డైరెక్టర్ గారు? అదే ఆలోచిస్తున్నాను. శృతి, ఏంటి శృతి నువ్వా? అలా అడుగుతున్నావేంటి? ఒంట్లో బాలేదా? ఈ వణుకు ఒంట్లో బాలేక కాదే, ఇంట్లోకి దయ్యాలు వస్తున్నందుకు. దయ్యాలా? ఏం మాట్లాడుతున్నావే? నీకు నిజం చెప్తాను, నువ్వు ఎవ్వరికి చెప్పవు కదా. చేసినవన్నీ చెప్పావు, ఒక్కటైనా ఎవరికైనా చెప్పానా? మంచి ఫ్రెండ్. చెప్పవే, ఏమైంది? అంటే అది రామారావుని నిన్న చంపేశానే. అది చంపాలని కాదే, వాడు చేసింది నువ్వు టీవీలో చూసావు కదా, దానికి ఆవేశంలో ఒక్కటే వేసానే, చచ్చిపోయాడే. ఏం చేయాలో తెలియక పెరట్లోకి తీసుకెళ్లి పాతి పెట్టేశానే. వాడు దయ్యమై రాత్రి వచ్చేసాడే. వాడి ఫ్రెండ్స్ దయ్యాల్ని కూడా పిలిచి నన్ను టార్చర్ పెడుతున్నాడే. ఎలాంటి దయ్యాన్నైనా బంధించి కుండలో పెట్టి తీసుకుని పోతుంది. అవునా? నువ్వొచ్చి చెప్పి నా భయం సగం పోగొట్టావే. త్వరగా పిల్లవే ప్లీజ్. ఇలాంటివన్నీ రాత్రిళ్లే చేస్తారే, నేను చెప్పి పంపిస్తాగా. అంటే నువ్వు రావా? సాయంత్రం ఫ్యామిలీతో ఊరెళ్తున్నానే, నీకెందుకు? నేను రాకపోయినా రావలసిన వాళ్ళు వస్తారు, చేయాల్సింది చేస్తారు, చాలు కదా. సరే ప్లీజ్ పంపించవా? పేరేంటన్నావు? రాములమ్మ. రాములమ్మ. సరే వస్తానే, ధైర్యంగా ఉండు. ఈ రాత్రికే నీకు దయ్యాల బెడద పోతుంది. థ్యాంక్ యూ సో మచ్ ప్రియా. సరే బాయ్, వస్తాను.
దేవుడే ఇక్కడికి పంపించినట్టున్నాడు. అవునే, నాకు కంటెంట్ ఇవ్వడానికి పంపించాడు. డైరెక్టర్ గారు, అవును, వచ్చేది రాములమ్మ అంది కదా. వచ్చేది ఆ రాములమ్మ కాదు, ఈ రాములమ్మ. అర్థమైంది వదినా. సరే, గెటప్స్ తో రెడీగా ఉండండి. వచ్చేస్తుంది, రాములమ్మ వచ్చేస్తుంది. వస్తుంది. గెటప్ రెడీ శృతి. రాములమ్మ గారు సాయంత్రమే వచ్చి రాత్రికి చేయాల్సిన సెటప్ చేసుకుంటారని ప్రియ చెప్పింది. సాయంత్రం అయిపోయింది, ఇంకా రాలేదేంటి? పెద్ద బేరమేనంట అక్కాయ్. ఆ పని అయిపోతే బాగానే డబ్బులు ఇస్తారని అమ్మాయి చెప్పింది. చేసేద్దాం అక్కాయ్. చేసేద్దాం. ఆంజనేయులు, ఆగండమ్మా. రాములమ్మ అంటే మీరేనా? అవును సార్. మీ మీద క్షుద్ర పూజలు చేస్తున్నారని కంప్లైంట్ వచ్చింది. బండెక్కండి. కంప్లైంటా? ఎవరిచ్చారు సార్? స్టేషన్ లో తెలుస్తుంది, రండి. శంకర్, వీళ్ళ ఫోన్ తీసుకో, స్విచ్ ఆఫ్ చేసేసాయి. ఎంక్వైరీ అయ్యే వరకు ఇవ్వకు. రండమ్మా, పదండి. పదండమ్మా. లైన్ క్లియర్ మేడం. ఓకే గోవిందు, థ్యాంక్ యూ. బంద్ చేసేయండి, మాట తప్పకూడదు. సరే, ఈ కుండలో రామారావు ఆత్మని బంధిస్తాను. దాన్ని జాగ్రత్తగా బయట పాతిపెట్టు. ఎట్టి పరిస్థితుల్లోనూ కింద పడకూడదు. పడిందో ఆత్మ ప్రేతాత్మ అయిపోతుంది. ఆ తర్వాత నేనే కాదు, ఎవ్వరూ ఏం చేయలేరు. సరే సరే అమ్మా, బంధించండి. వెళ్ళు రామారావు ఆత్మ, వెళ్ళు. వెళ్ళను. లోపలికి వెళ్ళు. దీన్ని చంపే నేను వెళ్తాను. వెళ్ళు. వెళ్ళను. ఆవాహయామి, ఆవాహయామి. వెళ్ళు. వెళ్ళను. ఆవాహయామి, 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 ఆవాహయామి. వెళ్ళు, వెళ్ళు. ఆవాహయామి, 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 ఆవాహయామి. బంధించేశారా? గుర్తుంది కదా? జాగ్రత్త. శిష్య, అమ్మా. పడి పగిలితే ప్రేతాత్మ అవుతుంది. పడకుండా పాతి పెట్టేస్తానమ్మా, మీరే చూడండి. పడకుండా అంట. కూర్చొని సంకల్పం చెప్పండి, పూజ మొదలు పెడదాం. ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ముక్షీయమామృతాత్ స్వాహా. స్వామి, నేను చేసిన తప్పుకు నా బిడ్డ జైల్లో శిక్ష అనుభవిస్తున్నాడు. ప్రాణాపాయాల్ని ఎదుర్కొంటున్నాడు. మనస వాచ కర్మణ నా కొడుకు కలకాలం బావుండాలని హోమం చేస్తున్నాను. కనికరించి వాడికున్న గండాల్ని పోగొట్టండి. వాడికి పూర్ణ ఆయుష్ని ప్రసాదించండి. ఏంటో మంత్రాలకి చింతకాయలు రాలతాయా? ప్రాణం పోవాలనుంటే పోదు వీళ్ళ పిచ్చి గాని.
చెప్పు శృతి. హరిగారు, మీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. అనుకోకుండా నేను రామారావుని చంపేశాను. ఏం చేయాలో తెలియక ఇంటి పెరట్లోనే పాతి పెట్టేశాను. వాడు దయ్యం అయి వచ్చి నన్ను టార్చర్ చేస్తున్నాడండి. ఏం మాట్లాడుతూ ఉండవు శృతి? అసలు రామారావుని చంపడం ఏంటి? హలో సార్. సార్ సరే సరే, నేను మళ్ళీ చేస్తాను. హలో హరిగారు. ఇట్టా వచ్చుండారేంది? వాష్రూమ్ కి మీ కానిస్టేబుల్ ఉన్నారుగా, పారిపోతున్నట్టు అడుగుతారే? అదేం లేదు, వెళ్ళండి. రామారావుని చంపేసిందా? హరిగారు, ఏంటి సార్ అంత పెద్ద విషయం చెప్తే ఏదో కొంపలంటుకుపోయినట్టు మళ్ళీ చేస్తానని పెట్టేశారు. నాకిక్కడ ఎంత టెన్షన్ గా ఉందో తెలుసా? నాకింకా డబుల్ ఉండాది శృతి. నీ కొంప అంటుకుండేదే జరుగుండాది. మనం మాట్లాడుకునేది మొత్తం అరేంద్ వినేశాడు. అవునా? అసలు మీరు అతని దగ్గర ఎందుకు మాట్లాడారు? ఏహే, వాడే నేనున్న చోటుకు వచ్చాడు, నేను చూసుకోలేదు. మూలిగే నక్క మీద తాటికాయ పడ్డం అంటే ఇదే. మీరేదో ఆరుస్తారనుకుంటే నన్ను అడ్డంగా ఇరికించారుగా. అక్కడికి అక్షర రాకుండా మానదు, బావగారు చెప్పకుండా మానరు. ఏదో ఒకటి చేద్దాంలే శృతి. ఏం చేస్తారు? బావగారి ప్రాణాలు తీయడం ఒక్కటే మార్గం. ఓకే బుల్లెట్ రా అరవింద్, నీ హెడ్ పొచ్చకాయలా పేలిపోతుంది. అరవింద్ నాకేం కాకూడదు శివయ్య. చూసుకొని స్వాతి ముఖ్యమంత్రి వాడి కన్నీటికి బదులు చెప్ప కూలకాళి వచ్చేరా. అడుగు తెచ్చి కడుగు తీర్చుతను మరణ వాచు తీర్చు మహాగాని వచ్చేరా. పల్లిని పట్టు చుట్టినట్టు చిన్న తాట తీసి చందాడ కాల పాడి వచ్చేరా. మధ్యలో ఏదో మీ బిడ్డకు గండం ఎదురవుతున్నట్టు అనిపించిన ఆ శివానుగ్రహంతో, ఈ చిన్ని తల్లి పట్టు వదలని భక్తితో చివరకు మంచే జరిగింది. ఇక వాడికి ఏ ఆపదలు లేనట్టేగా స్వామి. ధైర్యంగా ఉండొచ్చుగా. నిశ్చింతగా ఉండండి. ఆ అబ్బాయి కోసమే హోమం చేశాం కదమ్మా. ఈ హోమపు విభూతిని బాబుకి పెట్టండి. హోమం పరిపూర్ణమవుతుంది, తనకీ మంచి జరుగుతుంది.
తీసుకెళ్ళండి అమ్మా. తర్వాత సార్ అరవింద్ బాబు గారి అమ్మ ఫినిష్ అయిందా? త్రుటిలో అక్షర్ వచ్చి తప్పించుండాలి. అయ్యిందా? ఇప్పుడు ఎలా ఉంది? నాకు తెలిసి అరవింద్ ఇనుండల్లే. అక్షర్ కూడా దీని గురించి ఊసెత్తలేదు. మరి వినేశాడని మీరంటేనే కదా సార్ నేను చంపేమన్నాను. నేనే పొరపాటు పడి ఉంటాలే, నువ్వు రిలీఫ్ అయిపో. సరే. అక్షర చెప్పడం మర్చిపోయాను. రామారావుని శృతి చంపేసిందంట. హరి ఫోన్లో మాట్లాడుతుంటే విన్నా. పాపం రామారావు, అది ఎంతకు తెగించిందో చూడు. దాన్ని వదలకూడదు అక్షర. రామారావు చనిపోలేదండి. వర్ష ఎక్కడుందో దాని చేత చెప్పించడం కోసం మేమే చనిపోయినట్టు నాటకం ఆడుతున్నాం. అవునా? చంపేసిందనుకున్నాను. మరి వర్ష ఎక్కడుందో చెప్పేటట్టుందా? ఆ పనిలోనే ఉన్నానండి. చెప్పిస్తాను. మిమ్మల్ని నిర్దోషిగా బయటికి తీసుకొస్తాను. మీరు మాత్రం జాగ్రత్తగా ఉండండి. అసలు ఏం మాట్లాడుకుంటుండారు? అరవింద్ అన్న, చిన్ని, నువ్వు సేఫ్ కదా అరవింద్ అన్న? నీకేం కాలేదు కదా? నిన్న అమ్మ స్వామీజీ గారిని పిలిపించి నీ జాతకం చూపించారన్నయ్య. ప్రాణగండం ఉందని చెప్పారు. మృత్యుంజయ హోమం జరిపిస్తే గండం తప్పుతుందని చెప్పారు. అమ్మ ఈ ఉదయమే చేయించింది. కరెక్ట్ గా అక్షర అడ్డు రానికి ఆ హోమం ఎఫెక్టా? చిన్ని అదే అడుగుతుంది. ఏం కాలేదు నాన్న. ఆడియో అయ్యింది, వీడియోకి మాకు సంతోషం రాలేదు. అంటే గాజు పెంకుల మీద కదా కొంచెం అటు ఇటు అయింది. మీరే చూడండి ఎలా గుచ్చుకుపోయాయో. మాకు రక్తం చూస్తే మొత్తం తాగాలనిపిస్తుంది. పర్వాలేదా? మరి మా ఎంటర్టైన్మెంట్ మాకివ్వు. ఇప్పుడు ఏం చేయాలో మీరే చెప్పండి. నిన్ను నువ్వు 100 కొట్టుకో. అంతేనా? సరే. చేత్తో కాదు, చోటు. దీంతో చచ్చిపోతానండి. వచ్చే కలిసి తిరుగుదాం. కొట్టుకో. కొట్టుకుంటాను.
కొట్టుకో. ఏంటి డైరెక్టర్ గారు, ఇదేంటండి? చెప్పినవన్నీ చేస్తుంది కానీ వర్ష గురించి చెప్పట్లేదు. చెప్పిస్తా, నేనే రంగంలోకి దిగుతా. అమ్మయ్యా, రండి డైరెక్టర్ గారు. బట్ హౌ? ఓకే, వచ్చే డైరెక్టర్ గారు. వస్తున్నా. నోటు చోటు ఇది చేస్తుంది. దీనికో చోటు అరేంజ్ చేయాలి. చేద్దాం. మళమళ మండే మన మూకుడుందిగా, దీని చోటదే. దీని ఆత్మని కూడా టార్చర్ చేద్దాం. టార్చర్ చేస్తా, చచ్చినా నీకు సుఖం ఉండదే. ఏం చెప్తావే? చావు. వర్ష గురించి చెప్తాను. చెప్పు. హరిగారు, ఏందమ్మీ, ఏం చేస్తా ఉన్నావు? చెప్పాను కదండి మీకు, వాడు ప్రేతాత్మయ వచ్చి నన్ను చంపేస్తున్నాడండి. ఎక్కడమ్మే? అదిగోండి అక్కడ. అక్కడ ఎవరు లేరు కదమ్మే. ఎవరికి కనిపించరు. నాకొక్కదానికి ఈ ఆఫర్. అసలు అక్షరకి కూడా కనిపించలేదు. అక్షర వచ్చిందా? అక్షరలోకి రామారావు దూరి వర్ష గురించి చెప్పట్లేదని నన్ను చంపేయబోయాడు. అది చెప్తుంటేనే కదా మీరొచ్చారు. చంపావు పో. అక్షరేది? అవును, అక్షర ఏది? మెంటల్. వాళ్ళు నీతో నిజం చెప్పించడానికి డ్రామా ఆడారు. నేను రావడం చూసి వెళ్ళిపోయారు. దెయ్యం లేదు, గియ్యం లేదు. అసలు నువ్వు వాడిని చంపే ఉండవు. ఇదంతా అక్షర ఆడించిన నాటకం. నేను అసలు అది గ్రహించలేకపోయాను. సరే చెప్పేసావుగా. ఇంత చేస్తుందని నేను తెలుసుకోలేకపోయాను హరిగారు. నాకు అసలు వాళ్ళు ఆలోచించుకునే గ్యాపే ఇవ్వలేదు. అదే మరి అక్షర అంటే. తన ట్రాప్ లో పడిపోయావు. ఇంతకీ ఏం చెప్పావు? ఈ సిటీలోనే వెహికల్లో పెట్టి తిప్పుతున్నారని చెప్పాను. కార్ నంబర్ కూడా చెప్పలేదు, భద్ర నంబర్ కూడా ఇవ్వలేదు. ఇచ్చే టైంలోనే లక్కీగా మీరొచ్చారు. సంతోషం. వాడికి ఫోన్ చేసి తిప్పింది చాలు, ఓ సోటికి తీసుకెళ్లి దాయమని చెప్పు. కష్టం హరిగారు, వాడి ఫోన్ కూడా ఆన్ లో పెట్టొద్దని చెప్పాను. రోజుకి వాడు ఒక్కసారే చేస్తాడు. ఇంకేం చేస్తాం, వాడు చేసినప్పుడే చెప్పు. ఈ రెండు ఒకటే. ఎవరికో దొరికావు, వాళ్ళు వీడియో తీసి వైరల్ చేస్తే నువ్వు నన్నంటావేంటి శృతి? నేను జస్ట్ ఇదేం పని శృతి అని అడగడానికి వచ్చాను. అవును శృతి గారు, వీళ్ళు కంప్లైంట్ ఇచ్చి వెళ్లిన తర్వాత పబ్లిక్ ఈ వీడియో పంపించారు. ఎంత దారుణానికి ఒడిగట్టావు శృతి. ఇలాంటి దాన్ని ఊరికి వదిలిపెట్టకండి, ఊరికమ్మ ఎక్కించండి. ఆల్మోస్ట్ అలాగే జరగొచ్చండి. జరగాలి, అప్పుడే నా కొడుకు ఆత్మ శాంతిస్తుంది. నేను చెప్పేది వినండి. మీ అబ్బాయి చచ్చిపోలేదు, నేను చంపలేదు. మరైతే ఎక్కడున్నాడో చెప్పు, నీకే తెలియాలి. ఇది మరీ బాగుంది. చంపి నువ్వు ఆధారాలతో కనబడుతూ నాకు తెలుసంటావేంటి? ఏంటి సెగరు? తప్పించుకునే ప్రయత్నంలో బొకాయిస్తున్నారు మేడం.
ఎంత క్లియర్ గా బుక్ అయ్యాక శృతి గారు ఎవరి మీద నెట్టలేరు మేడం. వారి భర్తను చంపిన హంతకురాలు వారే. నేను చంపలేదు. అదంతా కోర్టులో చూసుకోండి. మీరే చంపారు అనడానికి సాక్ష్యం ఉంది. కానిస్టేబుల్ వేడిలు వేయండి. నేను కార్పొరేటర్ని. సో వాట్? చట్టం దృష్టిలో అందరూ సమానమే. కార్పొరేటర్ అయితే మనుషుల్ని చంపినా కూడా అరెస్ట్ చేయకూడదా? నేను చంపలేదు. రామారావు బతికే ఉన్నాడండి. మరి చూపించు అంటున్నాం. నాకు కొంచెం టైం కావాలి. స్టేషన్కి వచ్చి తీసుకోండి. ఏమండి? అక్షర, అక్షర ఏమన్నా తెలిసిందా? తెలుసుకున్నానండి. శృతి చేత చెప్పించి మిమ్మల్ని ఇరికించినట్టే దాన్ని కూడా ఇరికించి ఇదే స్టేషన్ లో అరెస్ట్ చేయించి పెట్టించాను. వర్షని ఈ సిటీలోనే వెహికల్లోనే దాచి తిప్పుతున్నారంట. పట్టుకుంటానండి. రేపు మీ మీద పడ్డ మచ్చ చెరుపుకొని స్వచ్ఛంగా బయటికి వచ్చేస్తారు. ఇదే జరుగుతుంది. నాకు నా మీద కన్నా నీ మీద నమ్మకం ఎక్కువ అక్షర. నేను ఇస్తానండి. ఫోన్ చేస్తా. ముందు ఒక ఫోటో పంపిద్దాం. వీడి శృతి మనిషి వీరయ్య పంపించాడంటే వీరయ్య ఇతను ఎక్కడున్నాడు? గుంటూరు హైవే దగ్గర మేడం. ఆ అమ్మాయి శవం తీసుకెళ్ళింది ఈడే మేడం. త్వరగా కానీ. సరే పద పద. మేడం ఆడు కారులో వెళ్ళిపోతున్నాడు మేడం. ఎటు వెళ్తున్నాడు వీరయ్య? ఆ గుంటూరు వైపు వెళ్ళిపోతున్నాడు మేడం. ఓ సరే, కార్ నెంబర్ త్వరగా ఫోటో తీసి పంపించు. త్వరగా. అలాగే మేడం. $779. ఓ ఇట్టే వస్తున్నారుగా. శృతి ఇంట్లోనూ వర్షాకి కాపలాగా అది నిన్నే పెట్టిందంటే నీ కార్లోనే వర్ష ఉంటుంది. దొరికావ్రా. పోలీసులు రా. కానిస్టేబుల్స్ ఆ కార్ ఆపండి. ఏమైందిరా? ఆగిపోయిందిరా. దేగో వెతకండి. ఎవరు లేరు మేడం. అయిపోయాను రా పాపాయ్. లేదు మేడం. లేదా? ఏమైంది? తప్పించుకుందా?
తెలివిగా నిన్ను భలే ఎరికించినాదమ్మే. నన్ను ఇరికించింది ఒక ఎత్తైతే వర్ష కోసం గాలించేస్తుంది. అది అసలు డేంజర్ సార్. నువ్వు అది ఒక వెహికల్లోనే తిరుగుతుండదనే కదా చెప్పావు. కరెక్ట్ గా యాడుండదో నీకే తెలియదు కదమ్మే. అక్షర తెలివైంది హరి గారు. ఎలా అన్నా కనిపెడుతుంది. రిస్క్ ఎందుకు? భద్రకి ఫోన్ చేసి వర్షని చంపేయమని చెప్దాం. మీ ఫోన్ ఇవ్వండి. ఎవరు? నీ మేడంని. మేడం మీకే ఫోన్ చేద్దాం అనుకుంటున్నాను మేడం. వర్ష తప్పించుకుంది మేడం. కనిపించట్లేదు. ఏం బాగుతున్నావురా? ఎలా తప్పించుకుంది? దిక్కి లాక్ చేసి చావలేదా? చేశాను మేడం. మరి ఓపెన్ అయినట్టుంది మేడం. మిస్ అయింది. ఇంత సింపుల్ గా ఎలా చెప్తున్నావురా సచ్చినోడా? అది మాత్రం దొరకలేదు. మీ అందరినీ చంపి పారేస్తా. వెతుకుతున్నాం మేడం. ఎలాగైనా పట్టుకుంటాం. ఎలా సార్? ఈ వెధవలు దాన్ని వదిలేసి చచ్చారు. ఆ అక్షరకి దొరికితే తప్పించుకోలేవమ్మే. ఇక చేజింగ్ చాలు. చావు. బుల్లెట్ సౌండ్. ఫినిష్. తీసుకుపోయి కాల్చిపడండి. కోర్టులో చెప్పింది నిజమైపోతుంది. సరే సార్. పద. దండం పెడతానన్నా. నన్ను చంపడానికి వస్తున్నారు. బావిలో పడిపోయానని చెప్పండి ప్లీజ్ అన్నా. కాపాడండి. ఒక అమ్మాయి ఇటు వచ్చిందా? నిన్నేరా చెప్పు. బేబేబా అంటే ఏంట్రా? మాటలు రావా? దీంట్లో దూకిందా?
నేనే చేశానండి. చేసిందంతా నువ్వే. ఆ వీడియో తీసింది నువ్వే. కాదు, నేను కాదు. నాకేం తెలీదు. తెలుసు జడ్జి గారు. నేను అమాయకురాలి జడ్జి గారు. నేను అమాయకురాల్ని. అమాయకురాలివే అయితే నీ భర్తను చంపిన నేరానికి ఎందుకు అరెస్ట్ అవుతావు? కోర్టుకి ఎందుకు వస్తావు? నేను చంపలేదండి. ఊరంతా నువ్వు చంపి లాక్కెడుతున్నది చూసింది. ఇంకా బుకాయిస్తావే? నా కొడుకు వర్షని బెదిరించినట్టే వీడియోలో ఉంది. నువ్వు ఏకంగా చంపినట్టే ఉంది. యువర్ ఆనర్, ఈ కేసుకు సంబంధం లేని వారిని లాగి మళ్లీ కేసును తప్పుదావ పట్టించాలని చూస్తున్నారు. సంబంధం ఉంది కాబట్టే చెప్తున్నా లాయర్ గారు. మొదటి నుంచి మేమంటే పడనిది, మా కుటుంబం మీద పగ పెంచుకుంది ఈ శృతియే. కాదు 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 యువర్ ఆనర్. అక్కడ ఉన్నది ఈ శృతియే. వీడియో తీసింది ఈ శృతియే. బ్రతికున్న వర్షను చనిపోయిందని క్రియేట్ చేసి వర్షను దాచింది ఈ శృతియే. రామ రామ, అంతా అబద్ధం చెప్తున్నారు. నేను పెళ్లి చూడ్డానికే వెళ్ళాను. అక్కడే ఉంటే అంతా నేనే చేసినట్టు అవుతుందా యువర్ ఆనర్? ఇదెక్కడి న్యాయం లాయర్ గారు? మైలార్, వారి మీద అభియోగం మోపి వర్షను చంపి తప్పించుకోవాలని చూస్తున్నాడు. నేనే చంపుంటే నా భార్య చెప్పినట్టు చంపినట్టు కూడా వీడియోలో ఉండాలిగా. ఏది? నేనే కారులో తగలబెట్టాను అంటున్నారు. దానికి సాక్ష్యం ఏది? కాలిపోయింది అసలు వర్షే అనడానికి ఆధారం ఏది? ఏ ఎవిడెన్స్ లేకుండా ఆ ఒక్క వీడియోని పట్టుకుని నేనే హంతకుని అని ఎలా అంటారు? మీరే చంపారు కాబట్టి. నా భార్య మీద నాకు నమ్మకం ఉంది. వర్ష బ్రతికే ఉందని నిరూపిస్తుంది. ఎప్పుడు? ఈ యుగంలోనేనా? ఇప్పుడే ఇప్పుడే ఇప్పుడే. సాక్ష్యాలను వారికి అనుకూలంగా మలుచుకుని ఒక నిర్దోషిని దోషిగా చూపించే ప్రయత్నంలో వర్షపై అత్యాయత్నం చేసి కిడ్నాప్ చేసిన నేరానికి శృతికి, వారికి సహకరించి వర్షానే అరవింద్ను కూడా చంపే ప్రయత్నం చేసిన హరికి 2 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష విధించడమైనది. ఒక అబద్ధాన్ని నిజంగా చూపించి కోర్టును తప్పుదోవ పట్టించాలని చూసినందుకు, కోర్టు విలువైన సమయాన్ని వృధా చేసినందుకు గాను వీరిద్దరికీ చెరో ₹1,00,000 జరిమానా విధిస్తూ తీర్పు చెప్పడమైనది. న్యాయాన్ని గెలిపించడం కోసం అక్షర గారు చూపించిన తెగువను కోర్టు వారు అర్థం చేసుకుని వారిని అభినందిస్తున్నాము. నౌ ద కోర్ట్ ఈజ్ అడ్జర్న్డ్. మీ రివాల్వర్ సరెండర్ చేయండి. రండి. శృతి, ధర్మాన్ని నేను నమ్మాను, అధర్మాన్ని మీరు నమ్ముకున్నారు. చివరికి నిలిచింది నీతే, గెలిచింది ధర్మమే. తీసుకెళ్ళండి. శిక్ష అనుభవించి బయటకు వస్తావుగా, రావే, అప్పుడు నీ సంగతి చెప్తా. నన్ను క్షమించండి అరవింద్ గారు.
నా వల్లే మీకు పరిస్థితి వచ్చింది. లే వర్ష, ఎవరేంటో తెలుసుకున్నావుగా, చాలా. నీకోసం హర్ష వచ్చాడు. పెళ్లి చేసుకుని హాయిగా ఉండండి. మీరు వీళ్ళని పెళ్లితో ఒకటి చేయాలండి. తప్పకుండా అమ్మా. ప్రాణాలతోనే లేదనుకున్న నా బిడ్డను ప్రాణాలతో తీసుకొచ్చారు. మీ మాటను కాదంటానా? మంచి ముహూర్తం చూసి త్వరలోనే వీళ్ళిద్దరికీ పెళ్లి చేస్తాను. ఉంటావమ్మా? మంచిదండి. రామ్మా, వెళ్దాం. మీరు కూడా నన్ను క్షమించండి బుజ్జమ్మ గారు. రామ్మా, రా. అరవిందా, ఏమండి, అరవిందా, నువ్వు వచ్చేసావా? కోడలు మాట నిలబెట్టుకుంది. అవునన్నా, వర్షాన్ని తీసుకొచ్చి తన భర్త నిర్దోషి అని నిరూపించింది. బుజ్జమ్మ గారే మనిషిలా ఆలోచించకుండా మరమనిషిలా ఉండిపోయారు. ఆవిడ మారదు నాన్న, నేను మారను. అరవిందా, ఏమండి, అరవిందా వచ్చాడా? ఏ రాడనుకున్నావా? ఇప్పుడు లేని నీ మనసు కుదుట పడిందా? అలా చూస్తావేంటి బుజ్జమ్మ? మనసున్నది నీ ఒక్కదానికేనా? బాధపడేది నీ మనసేనా? బంధాలు వాస్తవ్యాలు నీకేనా? ఎదుటోళ్ళకి అవేమీ ఉండవా? వాడితో నీకు సంబంధమే లేదా? అలా మాట్లాడకండి. దానికి ఆ లోటు లేకుండా చేయాలి, అదొక్కటే నేను కోరుకునేది. వస్తారు పురందరి, దానికి కూడా కోడలు రాకూడదంటే నేను ఊరుకునేదే లేదు. నువ్వెడరా. నేనేమన్నానని మీకు మీరుగా ఊహించుకుని నన్ను మీరు శత్రువుని చేస్తున్నారు. జరగబోయే కార్యక్రమానికి మేనమామగా ఇక్కడ ఉండకుండా ఇప్పుడు వీణ్ణి వెళ్ళమంటున్నారా? ఏం మాట్లాడుతున్నావమ్మా? వాణ్ణి ఆపడానికి ఇది నీకు సందర్భమా? నన్నే ఎందుకు అందరూ చెడుగా అనుకుంటున్నారు? సరే, తప్పే, నేను చేసింది తప్పే. అరవింద మాట వినకుండా వర్షను నమ్మి తప్పు చేసింది నేనే. దానికి తగ్గ మూల్యాన్ని నాకు వాడు విధించాడు, నేను అనుభవించాను. చేసిన తప్పుకు క్షమించమని అడుగుతున్నాను. నా తప్పును నేనే సరిదిద్దుకుంటానని చెప్తున్నాను. అక్షరని నేనేమన్నా తీసుకురానని చెప్తున్నానా? దానికో మంచి రోజొద్దా? అంటే ఖుషి ఫంక్షన్ కాగానే పంతులు గారితో మాట్లాడి మంచి ముహూర్తంలో నేనే వెళ్లి స్వయంగా అక్షరిని తీసుకొస్తాన్రా అరవిందా.
నిజమే చెప్తున్నావా అమ్మా? ఇచ్చిన మాటని ఈ బొజ్జమ్మ తప్పిన దాఖలాలున్నాయా? నీ తల్లి మాట అంటే మాటే అరవిందా. తీసుకొస్తాను. ఇప్పుడు నువ్వు వెళ్ళి కొడుకుని వెలివేశానన్న అపకీర్తిని తీసుకురాకురా. మాటిచ్చాను కదా, అక్షరని మన ఇంటికి తీసుకొస్తాను. నాకు కావాల్సింది ఇదేగా అమ్మా. మనసంతా పూసేటి ఓ హాయి నువ్వమ్మ, కన్నీరే తుడిచేటి ఆ చేయి నీదమ్మ, పంచిస్తే పెరిగేటి ప్రేమంటే నువ్వమ్మ, నీ ఊపిరే నాలో ప్రాణంలా ఉందమ్మా. అక్షర, అన్నీ సర్దేసినట్టేనా? అయిపోయమ్మా, ఇక వెళ్ళడమే. బుజ్జిని కూడా స్కూలుకి పంపించకుండా ఉండాల్సిందమ్మా, మనతో వచ్చేది కదా. నాకు అనిపించింది, కానీ ఎందుకో అత్తయ్య గారు మమ్మల్ని తీసుకెళ్ళడానికి వచ్చినప్పుడు తెలిస్తేనే బాగుండనిపించింది. అందుకే స్కూల్ కి పంపించేశాను. అది కరెక్టేలేమ్మా. ఇదొక్క ఫంక్షన్ తోనే ఆగిపోతుందా? బుజ్జి వాళ్లతో సంతోషంగా గడపడానికి ఇంకెన్ని లేవు? సత్యం ఎత్తు. వదినా, ఏంటక్షరా? మేం బయలుదేరుతున్నాం వదినా. ఇంకా బయలుదేరే దగ్గరే ఉన్నారా? మరి మా మేనకోడలు కన్నీ రెడీ చేసి తీసుకురావద్దా? అయిందా? ఇప్పుడే వదినా. సరే, త్వరగా రండి. అన్ని నువ్వే మీ కోడలికి దగ్గరుండి చేయాలి. మీకోసం అందరం 1000 కళ్ళతో వెయిటింగ్ ఇక్కడ. సరే, వచ్చేస్తున్నాం. వెళ్ళక్క, పాపకి నానమ్మ నువ్వే కదా, ముందు నువ్వు వెళ్ళి హారతిచ్చిరా. అక్షరా, తమ్ముడు, మీ మేనకోడలికి బొట్టు పెట్టి గాజులు వేసి ముందు మీరే ఆశీర్వదించండి. ముందు మీరు ఆశీర్వదించండి వదినా. అక్షరా, నేను తల్లిని అయినా మా బిడ్డకి ఊపిరి పోసింది మాత్రం నువ్వేగా. నన్ను పట్టించుకోకని ఎవరెవరినో అందలం ఎక్కిస్తావా? చెప్తానే. వదినా, మీరు ఊరుకోండి. ఎప్పుడూ అదే అంటారు. నిజాన్ని ఎన్నిసార్లు చెప్పినా తప్పే ఉంది అక్షరా. కన్నది నేనే అయినా ప్రాణం పోసేది దేవుడేగా. మా దృష్టిలో మా దేవతవి నువ్వే. మీ చల్లని చేతులతో దేవిస్తే మా బిడ్డ 10 కాలాల పాటు చల్లగా ఉంటుంది. వెళ్ళండ్రా, వాళ్ళ నమ్మకాన్ని వాళ్ళకివ్వండి. అక్షర, ఒక తోటలో ఒక కొమ్మలో ఒక పువ్వు పూసింది, మహారాణిలా మహాలక్ష్మిలా ఆ పువ్వు నవ్వింది. అలాగే నవ్వుతూ ఉండాలని నింగి నేల వాగు వంక చెట్టు చేమ గూవాగూడు ఆశీర్వదించాయి. ఇంకా చెట్టు చేమ